ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే కాదు ఎప్పుడు తుఫాన్లు ఉంటాయని అనేక సార్లు భయపడ్డాం. వీఆర్ సముద్రం ఉండడం మనకు అదృష్టం. ఈ సముద్రంలో ఉండే సీ మాత్రం కొంచెం ఫెరోషియస్గా ఉండడం మనకు దురదృష్టం. ఈ రెండు ఉంటాయి. వీ హ్యావ్ టు లివ్ విత్ దాట్. ఈవెన్ రాయలసీమలో కరువు ఉంటుంది మనం ఎప్పుడు అనుకున్నాం. ఈ రెండు అధిగమించాలి. రాయలసీమలో కరువుని సమర్థవంతంగా 4 సంవత్సరాలు ఎదుర్కొంటాం. అది పెద్ద కష్టం కాదు. ఓన్లీ మెట్ట పైర్లే ఇప్పుడు కాపాడుకోలేకపోతున్నాం. వన్స్ అదైనాక కోస్టల్లో మీకు మెయిన్ సమస్య దీన్ని ఎదుర్కోగలుగుతాం సమర్థవంతంగా ఇన్ఫర్మేషన్ తెప్పించి. బట్ వచ్చిన దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప సముద్రంలోని తుఫాన్ నిలపలేము. ఆ విషయం మీకు తెలుసు. మడ ఫారెస్ట్లకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ పెట్టి ఒక ఏజెన్సీ పెట్టి ఇక్కడే కాదు సముద్రం దగ్గరంతా కూడా మొత్తం రాష్ట్రం అంతా చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ లేయర్ మడ అడవులు, సెకండ్ లేయర్ సుబాబులు కానీ లేకపోతే యూకలిప్టస్ కానీ పెట్టి క్యాజులినా కానీ పెట్టాలనుకుంటున్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. No, we will take action on that. No question of compromise. నేను కలెక్టర్గా ఆదేశాలు ఇస్తున్నా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్, విల్ టేక్ యాక్షన్. అదే మరిగా ఈరోజు ఈ కాకుండా సముద్రానికి పోలేకుండా పేదవాళ్ళు అవస్థపడతారు కాబట్టి సముద్ర తీరం నుండే ఫిషర్మెన్ ఆ విలేజ్ అన్ని ఐడెంటిఫై చేసి 50 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, 1 లీటర్ పామ్ ఆయిల్, 1/2 కేజీ ఏదైతే మనం షుగర్, ఇంకో పక్కన బంగాళాదుంపలు 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, మొత్తం ఒక ప్యాకేజీ కింద ఒక 2,000 రూపాయలు సంబంధించిన వస్తువులన్నీ ఉచితంగా సరఫరా చేయమన్నాం. అన్ని ఫేర్ ప్రైస్ షాప్ నుంచి ఈ సరఫరా చేస్తున్నారు. ఒక దుప్పటి కూడా. నువ్వేమంటావు అన్నా? నువ్వు చెప్పాయా? నేను నిన్ను అడుగుతున్నా. ఎవరన్నా నేను జైపూర్కి పోయినా ఎక్కడికి పోయినా ఇక్కడ నా మనసు ఉంటుంది. వీళ్ళు తుఫాను ఉంటే కూడా రాని వాళ్ళు, ఆ పక్క కూడా చూడని వాళ్ళు, కనీసం సానుభూతి తెలియని వాళ్ళు నన్ను గురించి విమర్శించడం ఏంటి? ఆ రోజు ఈరోజు ప్రజల్లో ఉండి ప్రజాహితం కోసం పనిచేశాను నేను. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడున్నారో అడ్రస్ కూడా కనీసం ఇక్కడ ఒక బోట్ యాక్సిడెంట్ జరిగితే గోదావరిలో పక్కన ఉండి ఆ జిల్లాలో ఉంటే ఆ బోట్ యాక్సిడెంట్ అయితే రారు. అదే మరి తిత్లీ, శ్రీకాకుళంలో, విజయనగరంలో ఉండి శ్రీకాకుళంలో అయితే రారు. వీళ్ళు నన్ను గురించి మాట్లాడేది. వీళ్ళకి అర్హత ఏముందా?